ఐటీసీ కోహినూర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఏంటంటే ఐటీసీ కోహినూర్ అంటే. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి అంటున్నారు? 2 ఇయర్స్ క్యారేజ్ మీద స్టేక్ స్టాక్ చేయొద్దు, హాస్పిటల్లో చేస్తాము. సో దాని ప్రకారమే 4,000 మందికి పై చిలుపు ఐడి కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఐడి కార్డులలో చాలా వరకు మన రథ సారథులు డ్రైవర్లు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి భోజనశాల ఎక్కడా లేదు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మన కుమారి ఆంటీ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఏ న్యూస్ ఛానల్లో చూసినా దేంట్లో చూసినా మన ఆంటీ ఇష్యూ అయితే ట్రెండ్ అవుతుంది. సో చూడండి, మనం అక్కడికి వచ్చేసినాం ఆంటీ స్టాల్ దగ్గరికి. ఈరోజు అయితే ఆంటీ అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఐటీసీ కోహినూర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐటీసీ కోహినూరు. సో దీని ఆపోజిట్లో మనకు ఇక్కడ కుమారి ఆంటీ స్టాల్ అయితే ఉంది. సో నిన్న మన చాలా క్రౌడ్ ఉండేనే కానీ ఈరోజు ఎవరైతే లేరు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ వల్ల పోలీసులు అయితే ఆంటీ స్టాల్ అయితే పెట్టనివ్వట్లేదు. సో చూడొచ్చు మనము, ఇది వచ్చేసి ఆంటీ స్టాలు. సో పక్కన బిజినెస్ అన్నీ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మన వెహికల్స్ కూడా, ఇది కుమారి ఆంటీ స్టాల్ లెఫ్ట్ సైడ్లో. సరౌండింగ్స్ కూడా వెహికల్స్ ఎక్కడ ఆపనివ్వట్లేదు పోలీస్ వాళ్ళు. ఈ లైన్లో ఇక్కడ నుండి మొత్తం అక్కడ లాస్ట్ వరకు మొత్తం ఎక్కడ వెహికల్స్ ఆపినా కూడా ఫోటోలు అయితే తీస్తున్నారు వెహికల్స్ ఇవి. అట్లాగే ఎవరినైతే ఆపనివ్వట్లేదు. సో అట్లా అని వేరే వాళ్ళని బిజినెస్ చేయనియట్లేదు అంటే అట్లా ఏం లేదు. వేరే వాళ్ళు అయితే నడుస్తున్నాయి బిజినెస్లు, మనం చూడొచ్చు మనకు. అన్న, మీరు రెగ్యులర్ కస్టమర్ అన్న? ఏంటన్నా ఈరోజు షాప్ కట్టలేదు కదా, ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు రోజు వచ్చి తింటూ ఉంటారు కదా, టేస్ట్ ఎలా ఉంది? కానీ పోలీసుల వర్షన్ అడిగితే షాప్ని అయితే క్లోజ్ చేయలేదు, ఓన్లీ వెహికల్ని మాత్రమే తీసుకున్నాము ఆధీనంలోకి అన్నారు. సో షాప్ మళ్ళీ తీస్తారంటారా? ఎప్పుడు, ఎంత టైం పట్టచ్చు అంటారు? ఏమో, కుమారాంటి కూడా చాలా కష్టమైపోతుంది కదన్నా, ఇక మీడియా వల్ల, పబ్లిక్ వల్ల. సో ఈ సందర్భంగా కుమారాంటి గురించి ఏం చెప్తారు మీరు? తను ఎలాగుంది మీ అందరితో? అంటే అందరితో మస్తు మంచిగా ఉంటుంది, అందరితో చాలా మంచిగా ఉంటుంది. అందరితో నానా బుద్ధి అని మంచిగా. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి అంటున్నారు? 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుండి లేని ఇప్పుడే ఎందుకు ఎలాగైంది అనుకుంటారు? పబ్లిక్ వల్లనే కదా, పబ్లిక్ వల్ల, మీడియా వల్ల అంతా ఇప్పుడైతే ఆల్రెడీ అది కోర్టులో చెప్పారు కాబట్టి నాకు వచ్చేలేదు. మా ఉద్యమం ఏంది, క్యారేజ్ మీద స్టేక్ స్టాక్ చేయొద్దు, హాస్పిటల్లో చేస్తాము. సో దాని ప్రకారమే వెహికల్ సీజ్ చేస్తాం, దాని ప్రకారం వెహికల్ వేస్తున్నాం. అది చెప్తే మేము వేరే ఇంకేం అక్కడ చేయలేదు. అంటే తన పైన ఫోర్స్ ఒత్తిడి ఉంది, మీ పై నుంచి కూడా ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఆమె పక్కన వాళ్ళు కూడా ఎవరైనా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎలాంటి ఒత్తిడి చెప్పండి? ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి అంటే పక్కన షాప్ వాళ్ళు కూడా ఏదైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? సేమ్ ట్రాఫిక్ అండి, ట్రాఫిక్ ఎవరు కంప్లైంట్ చేయరు, అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. సో ఏదైనా గొడవ అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ట్రాఫిక్ కంప్లైంట్ లేదు. ఆల్ ఆర్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్, ఆల్ ఇల్లీగల్. ఇప్పుడు మన ఇంటి ఓన్ ప్రాపర్టీ అయితే కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఎంక్రోచ్మెంట్ అండ్ దే ఆర్ ఇన్ ఆక్యుపైడ్ మన ఇల్లీగల్లీ. హౌ కెన్ దే కంప్లైంట్ టు అదర్స్? అంటే ఇక్కడ పక్కన కూడా చాలా షాపులు ఉన్నాయి, ముఖ్యంగా కుమారి ఆంటీ షాప్ దగ్గర తీసేయడం కారణం ఏంటంటారు? మేము షాప్ నేను తీసేయలేదు, బండి సీజ్ చేయడం కారణం అంటే బండి ఇక్కడ మాత్రం అక్కడ కనిపించింది, చాలాసేపు వెయిట్ చేస్తుంది. అంటే మెటల్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అక్కడ వెయిట్ చేస్తున్నాం చాలా పర్సెంట్. సో ఆ ఆస్పెక్ట్ లో చూడండి, ఎక్కడైతే మనకు మేజర్ ఎఫెక్ట్ ఉంటుందో సపోజ్ ఒక సినిమా యాక్టర్ వచ్చారనుకోండి, సినిమా యాక్టర్ వెళ్ళిపోతే పబ్లిక్ అంతా ఆ పాత్రలో తప్పితే అక్కడ వేరే ఉద్దేశం లేదు. చూడండి, కేసు మా దగ్గర పెట్టారు, మాది ట్రాఫిక్ అండి, ట్రాఫిక్ లో కేసే పెట్టారు. మేము ట్రాఫిక్ కేసు తీసుకున్నాం, ఓన్లీ వైలేషన్ ట్రాఫిక్ వైలేషన్స్. అంటే తనకు ముందు చెప్పడం జరిగిందా ఇలా మేము సీజ్ చేయబోతున్నాం అని చెప్పి? కూడా ముందు ఎప్పుడు సీజ్ చెప్పారండి, ఎందుకంటే ఇప్పుడు మేము ట్రాఫిక్ వాళ్ళని చూసినప్పుడు మా వెహికల్స్ ఆపుతాం, ముందు ఇన్ఫార్మ్ చేయం కదా. వెహికల్ ఆపామనుకోండి, వాళ్ళ డాక్యుమెంట్స్ అడుగుతాం. ఇప్పుడు అన్నసరి ఇప్పుడు అన్ని పార్క్ ఇవన్నీ చల్లనేస్తాం, ముందు ఇన్ఫార్మ్ చేయము. ఆల్రెడీ ఇక్కడ బోర్డు ఉంది, నో పార్కింగ్ బోర్డు చూడండి. మీరు అన్నట్టు అక్కడ చూడండి, ముందు రోజు నేను 1000 రూపాయలు చల్లనేసాను. రెగ్యులర్గా వెహికల్ పార్క్ చేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ చేస్తాను చెప్పి ఆల్రెడీ ముందు పార్క్ చేస్తాను. మీరు రిపోర్ట్ నేను మొన్న చేశాను ఆల్రెడీ, అయినా కాదు వాళ్ళకి వినాలి కదా. సో కాబట్టి అది నేను ఫస్ట్ మీరు అన్నట్టు
ఇన్ఫర్మేషన్ ఇవ్వమండి. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు తెలుసుండాలి. ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారో ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడ చేయొద్దు, అవన్నీ ఎగ్జామ్ ఉంటుంది అని తెలుసుకోవాలి. కానీ కాకపోతే ఇక్కడ మేము ఇక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టాం చూడండి, అయినా కానీ ఆల్ వెహికల్స్ ఆర్ పార్కింగ్. అది మరి 1 or 2 minutes సెకండరీ. ఓకే, సో నెక్స్ట్ మరి ఎప్పుడు ఆ వెహికల్ సీజింగ్ నుంచి బయటకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సో ఏ విధంగా దాని కార్యాచరణ ఉండబోతున్న తర్వాత? ఏం లేదండి, జస్ట్ ఆ వెహికల్ ఆర్టీకి రాస్తాము. యాజ్ పర్ ఇంకోటి కొంచెం మోడిఫికేషన్ లాగా ఉంది. మేమేం పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి, మేము అసలు వెహికల్ షాప్నే టచ్ చేయలేదు. మేము ఓన్లీ వెహికల్స్ టచ్ చేస్తున్నాం. అన్నెసరీగా అతను మా మీద చెప్తున్నాం, కానీ అసలు కనీసం మేము ఫుట్పాత్ ఎక్కామా? అయితే వన్ సార్, ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది, కొంచెం మినిమం పర్మిషన్స్ లేకపోతే నడిపిస్తున్నారు. డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాదాపు మంత్లీ వచ్చేసి 5 lakhs టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు. పైకి పెట్టాను, ఎండ కొడుతుంది. తీసుకోవాలండి. ఆల్రెడీ మా డిస్ట్రిక్ట్ అది కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపేషన్ సంబంధించిన ఆపరేషన్ తీసేస్తాం, ట్రై చేస్తున్నాం. మాకు సింపుల్ అండి, పోలీస్ కాదు. ఇంకా చెప్పానండి, ఎక్కడైతే యూత్స్ అనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె నేనే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి, ఈ ఫుట్పాత్ అంతా నిలబడ్డారు. సో వాళ్ళని చూసి ఇంకొకరు అంటే తన వల్ల కొంచెం ఏముంది, కానీ మిగతా వాళ్ళ పబ్లిక్తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది. అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్ప అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు. అక్కడ ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా? ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్. ఇప్పుడు పెట్టడమే కరెక్ట్. మేము అసలు మొదటి ట్రై చేస్తున్నాం. మరి కోర్టు ఆర్డర్ని మేము మన పోలీస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టాల్ దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి సో దానివల్లనే స్టాల్ బంద్ చేయించాము, వేరే ప్రాబ్లం ఏం లేదు అనేది చెప్తున్నారు. సో చూద్దాం మళ్ళీ ఆంటీ మళ్ళీ స్టాల్ పెడుతుందా లేదా. మరి ఇక్కడ చూడొచ్చు చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఇక్కడికి వచ్చినాయి. ఆపోజిట్లో కూడా వెహికల్స్ పెట్టినా కూడా పోలీస్ వాళ్ళు అయితే చలాన్ అయితే వేస్తున్నారు. పక్కన స్టాల్స్ అయితే అన్నీ రన్నింగ్గా ఉన్నాయి. ఓన్లీ కుమారి ఆంటీ స్టాల్ మాత్రమే బంద్ ఉంది. సో అన్ని రకాల న్యూస్ ఛానల్స్ కూడా ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన కస్టమర్లను అయితే అడిగి తెలుసుకుందాము అసలు సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంది. ఒకసారి కస్టమర్తో అయితే మాట్లాడదాము. కౌంటర్ ఆపరేటర్ మిస్టర్ మహమ్మద్ ఖదీర్ సాహెబ్ సుమారు మన నేషనల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్లో సుమారు 4,000 మందికి పైచిలుకు ఐడి కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఐడి క్యాడర్లో చాలా వరకు మన రథ సారథులు డ్రైవర్లు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి భోజనశాల ఎక్కడా లేదు కాబట్టి ఇలాంటి ఐటీ క్యాడర్లో ఇలాంటి బీచ్ స్ట్రీట్లో రావడం భోజనం చేయడం జరుగుతుంది. నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడ భోజనం చేస్తాను. కాబట్టి ఇలాంటి ఈ స్ట్రీట్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అసంఘటిత కార్మికులు కాబట్టి చాలినంత జీతాలతో బస చేస్తున్నారు కాబట్టి సంఘటిత కార్మికులు ఐటీ క్యాడర్లో వాళ్ళకి క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటాయి, కానీ అసంఘటిత కార్మికులకు ఎలాంటి క్యాంటీన్ ఫెసిలిటీ ఉండదు. ఉన్నా కూడా దాంట్లో కాస్ట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భోజనంది. ఈనాటిలో చాలామంది అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు. ఐటీ క్యాడర్లో కూడా హౌస్ కీపింగ్స్, తర్వాత డ్రైవర్లు చాలా వరకు ఆటో డ్రైవర్లు ఉన్నారు, బస్సు డ్రైవర్లు ఉన్నారు, పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి ఈ స్ట్రీట్ని తప్పకుండా ప్రభుత్వము మరి జిహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకొని ఈ భోజన టైమింగ్లో తప్పకుండా ఒక హోంగార్డ్ని పెట్టి కంట్రోల్ చేయడం వల్ల చాలా ప్రజలకి అసంఘటిత కార్మికులకు ఒక మంచి సేవ చేసినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి మన నేషనల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరడం జరుగుతుంది. కుమారి గారు హస్బెండ్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పక్క వల్ల ఇది అంతా కుట్ర చేశారని చెప్పి. అది మనకు తెలియదు. మీరు ఎన్నేళ్ళగా తింటున్నారు ఆమె దగ్గర? మేము 10 సంవత్సరాల నుంచి తింటున్నాం. మన డ్రైవర్లు కూడా తింటున్నారు. డ్రైవర్లకు ఏంటంటే ఫెసిలిటీ కావాలి, ఐటీ క్యాడర్లో ఫెసిలిటీ లేదు. దయచేసి ఇలాంటి ఈ స్ట్రీట్ని మీరు త్వరగా తీసుకొని లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ ఒక హోంగార్డ్ని ఆ టైంకి ఆ భోజనం టైంకి కంట్రోల్ చేసి చాలా బాగుంటుందని మా మనవి గ్రూప్ తరఫున. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ కుమారి ఆంటీ స్టాల్ దగ్గర ఇదైతే పరిస్థితి. పోలీసు వాళ్ళే కుప్పలు వచ్చేసి ఈ వెహికల్స్ అన్నీ సీజ్ చేయడం కానీ అట్లాగే చలాన్లు వేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే పరిస్థితి ఇక్కడ.
అసలు వెహికల్స్ ఒక్కటి కూడా ఇక్కడ పెట్టనివ్వట్లేదు. సో దీనివల్ల వేరే వాళ్ళకు కూడా వేరే స్టాల్స్ వాళ్ళకు కూడా ప్రాబ్లం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ లేకపోతే తినే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అయితే ఉంటారు. జీతం రాకపోతే మాట్లాడేది కూడా మేమే సార్. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఇదైతే పరిస్థితి. సో చాలా పక్కన వాళ్ళ స్టాల్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు కూడా మన మీదకైతే ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే మీ సోషల్ మీడియాలోనే ఇట్లా అయింది, దీనివల్లనే ఫేమ్ చేశారు, దీనివల్లనే మాకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని వాళ్ళైతే మన మీద అయితే ఫైర్ అవుతున్నారు. సో చూడండి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది. వచ్చి మళ్ళీ అదే నీట్ సైడ్ తింటున్నాం బయట ఆఫ్ సైడ్ ఫుడ్. సో అదే అక్కడ పరిస్థితి. సోషల్ మీడియా వాళ్ళు చాలా ఫేమ్ చేసి మన వల్లనే అంతకైతే ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇప్పుడే న్యూస్లో చూసాను, రేవంత్ రెడ్డి కూడా దాన్ని పర్మిషన్ మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇప్పుడైతే న్యూస్ వచ్చింది. సో చూద్దాం మళ్ళీ ఆంటీ ఎప్పుడు స్టాల్ ఓపెన్ చేస్తాం.